వస్తది ఒక్కసారి యాద్ చేసుకోండి ఎన్ని వేషాలు ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చిండ్రు హైదరాబాద్ కి ఆ రోజు అశోక్ నగర్ కి ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చిండు వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని చాయ్ తాగిండు బిస్కెట్లు తిన్నాడు మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు ఏమన్నాడు రెండు ఉద్యోగాలు ఇద్దరి ఉద్యోగాలు బీకేయండి కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అన్నాడా లేదా మీరు మర్చిపోతే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద రాహుల్ గాంధీ ట్వీట్ తెలుగులో పెట్టాలని కోరుతా ఉన్నా కూర్చోండి మధ్యలో మీరు కూర్చోండి జర కూర్చోండి మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి 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 కూర్చోరా నాయన ఇది రాహుల్ గాంధీ ఆ రోజు వేసిన ట్వీట్ ఒక్కసారి చూడాలి మీరందరూ కూడా ఏమన్నాడు 30 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ గారి పాలనలో నష్టపోయారు వాళ్ళందరికీ మనకు హిందీ వస్తుందో రాదో అని తెలుగులో ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇది ఇవాళ నేను అంటా ఉన్నా రాహుల్ గాంధీ గారు నీకు తెలుగు రాదని మాకు తెలుసు నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు నీకు భాష రాదు మా బాధ తెలియదు నీకు మా భాష రాదు మా బాధ తెలియదు అందుకే రాహుల్ గాంధీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా నీ భాషలో చెప్తా ఉన్నా देश भर में मोहब्बत के दुकान के डिंडोरा पीटने वाले राहुल जी क्या आपको याद है हैदराबाद और अशोक नगर चाय की दुकान याद है आपको चाय पे चर्चा याद है कि नहीं जहां आपने 3 साल पहले बेरोजगारों से झूठे कस्में आपने खाई झूठे वादे किए वहीं से जहां आपने एक तस्वीर लेके ट्विटर में डाल के हमारी युवा को बहकाया तकदीर बदलने का वादा किया जहां उन्होंने आपको पूरी तरह से तहे दिल से आपका शुक्रिया अदा किया याद है वो चाय का अड्डा अशोकनगर का मैं राहुल जी से पूछना चाहता हूं आज आपसे पूछते हैं राहुल जी क्या हुआ आपका वादा क्या हुआ 2 लाख नौकरियों का वादा क्या हुआ जॉब कैलेंडर का वादा क्या हुआ 4000 रुपया बेरोजगार भत्ते का वादा क्या हुआ हमारे बहनों को स्कूटी देने का वादा क्या हुआ युवाओं को 10 लाख इंटरेस्ट फ्री लोन देने का वादा हम पूछते हैं राहुल जी तेलंगाना युवा आज जान चुका है जाग चुका है आपका बनाया हुआ नॉमिनेटेड चीफ मिनिस्टर आज हमारे यहां के युवाओं के जॉब देने के बजाय दिल्ली में आपका जेब भर रहा है दिल्ली में राहुल गांधी का जेब भर रहा है तेलंगाना में नोटिफिकेशन नहीं है पूरा का पूरा लूटिफिकेशन चल रहा है इसलिए हर बेरोजगार की धड़कन चीख चीख कर कह रही है आपकी मोहब्बत की दुकान नहीं है धोखे का मकान है 3 साल पहले कांग्रेस ने इसी जगह से यूथ डिक्लेरेशन किया था आज इसी जगह से तेलंगाना का नौजवान कांग्रेस का डेथ डिक्लेरेशन लिखने के लिए तैयार है राहुल जी मैं आपसे कहता हूं कोलुवुला कुंभमेला अन्नारू ఇవాళ కుంభకోణాల కుంభమేళా చేస్తా ఉన్నారు కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 9 నుంచి ఉద్యోగ పర్వం పక్కా అన్నారు కానీ ఉన్మాద పర్వం చూపెడతా ఉన్నారు ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడతా ఉన్నారు కొలువులు అడిగితే లాఠీ చార్జీలు చేస్తున్నారు దమన కాండ దౌర్జన్య కాండ ఇయాల హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలోని ప్రతి పల్లెలో జరుగుతా ఉన్నది అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతలబడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ అడ్డగాడులు కాస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఉన్నావు కనబడతలేదా మా నిరుద్యోగుల ఆక్రోశం గల్లీలో నిరుద్యోగి ఆవేదన పడతా ఉన్నాడు ఢిల్లీలో ఏ గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నావు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ అభ్యర్థులు శోకిస్తున్నారు ఏడుస్తున్నారు వినిపిస్తలేదా దిల్సుఖ్ నగర్ లో యువత మీద లాఠీలు విరుగుతా ఉన్నాయి వినిపించడం లేదా సిటీ సెంట్రల్ లైబ్రరీ మీద దాడులు ఉస్మానియా క్యాంపస్ లో నిర్బంధాలు ఆడబిడ్డలను చూడకుండా అనిత మీద ఆస్మా మీద అర్ధరాత్రి కేసులు అరెస్టులు ఢిల్లీలో రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారేమో పోజులు ప్రజాస్వామ్యమని సుద్దపూస కబురు